ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. ఈ కంపెనీకి ఎండీగా చెప్తున్నాను. గత 6 నెలలుగా నీ పర్ఫార్మెన్స్ అంతా చెక్ చేశాక కంపెనీ ఒక డెసిషన్కి వచ్చింది. నీ వర్క్ వల్ల కంపెనీ ఎదుగుదల మాట అటుంచితే ఇబ్బందులు మాత్రం బాగానే ఫేస్ చేసింది. ఈ టైంలో కంపెనీ నుంచి నిన్ను వైస్ చైర్మన్ పోస్ట్ నుంచి తొలగించమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ భావిస్తున్నారు. ఎవరో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్? అది అప్రస్తుతం. నీకు గైడెన్స్ అవసరం. సో నువ్వు వసుంధరకి మేనేజర్గా వర్క్ చేసి అన్నీ నేర్చుకుని మళ్ళీ ఈ పొజిషన్కి నువ్వు ఫిట్ అని వసుంధర సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు నేను నిన్ను తీసుకుంటాను. అమ్మా, దీనికి నేను ఒప్పుకోను. అయినా తను నా పొజిషన్ డిసైడ్ చేయడం ఏంటి? నీకు నేను ఆప్షన్ ఇవ్వడం లేదు ధ్రువ, నా డెసిషన్ చెప్తున్నాను. నీకేమైనా ప్రాబ్లం ఉంటే బోర్డ్ మీటింగ్ పెడదాం, అక్కడ ఓటింగ్ని బట్టి డెసిషన్ తీసుకుందాం. బోర్డు మీటింగా? ఎవరున్నారు అక్కడ? 1 నువ్వు, 2 ఈవిడ, 3 నందిత అత్త. ఆ ఓట్స్ ఎవరికి పడతాయో నేను ఊహించగలను. ఇది ఎవరి ప్లానింగో కూడా నాకు తెలుసు. మేడం, మీరు అసైన్ చేసిన వర్క్ కంప్లీట్ అయింది. నేను వెళ్తున్నాను. అమ్మా, ఇదంతా తను కావాలనే చేస్తుందమ్మా. నాకు తెలిసి ప్రస్తుతం వసుంధరకి అంత ఖాళీ ఏం లేదురా. అందుకే ఖాళీగా ఉన్న వాళ్ళని తీసేమని సలహా ఇచ్చింది. అమ్మా, నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోవడం లేదు. మంచిది, రేపటి నుంచి కంపెనీకి రాకు. నీ క్యాలిబర్ని బయట ప్రూవ్ చేసుకునిరా. ఒకవేళ ఇక్కడే కంటిన్యూ అవ్వాలి అంటే నీ అపాయింట్మెంట్ లెటర్ కార్తిక్ దగ్గర ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని జాయిన్ అవ్వు. అమ్మా, నేను వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని జాయిన్ అవ్వాలా? అమ్మా అమ్మా, నువ్వు మారిపోయావమ్మా. నువ్వు మంచి అమ్మవి కాదు. ఒప్పుకుంటున్నాను, నేను నిజంగా మంచమ్మని కాను. ముందు నుంచి నిన్ను సరిగ్గా దండించి పెంచుంటే ఈరోజు ఇలా తయారయ్యేవాడివే కాదు. బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఇక నీకు క్రమశిక్షణ నేర్పించాల్సిన టైం వచ్చింది. ఇప్పటిదాకా అమ్మ ప్రేమని అవకాశంగా మార్చుకుని
ఆడిన ఆటలు చాలు ధ్రువ. ఇకనైనా బుద్ధిగా ఉండు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? పర్ఫెక్ట్. వసుంధర ఏ వర్క్ చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది ధ్రువ. ఒక్క మిస్టేక్ కూడా లేదు. ఇదే ఫైనల్ చేసి సెండ్ చేస్తున్నా. ఛ! ఇదంతా నీ మంచి కోసమే ధ్రువ. ఏంటే, నీ కింద నేను మేనేజర్గా చేయాలా? కూలి దాన్ని తీసుకునొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుతుందో మా అమ్మకి త్వరలోనే తెలుస్తుంది, నాకు తెలిసినట్టు. హలో సార్, కాల్ తీయండి. కాల్ తీసి దూరంగా నిలబడి మాట్లాడితే మీకే మంచిది. దట్స్ బెటర్. మీరు నాతో మాట్లాడడానికి వస్తే సారీ, నా దగ్గర అంత టైం లేదు. ఏయ్, మా అమ్మని నన్ను వేరు చేయడమే టార్గెట్గా పెట్టుకున్నావు కదూ? గుడ్. విభజించి పాలించడం. వావ్! కోతికి కొబ్బరి చిప్పిస్తే ఎలా ఉంటుందో చూపించావు కదే. ఈ సామెత ఎవరికి బాగా అర్థమవుతుందో ఇందాక రూమ్లో మల్లిక మేడం చెప్పిందాన్ని బట్టే అర్థమైంది. ఇకపోతే విభజించి పాలించడం. ఇది మీరు రాజీవ్ సార్కి ఆయన కూతుర్ని దూరం చేయకముందు అడిగుంటే కనీసం దాని గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు మీరు చెప్పే సమాధానం కూడా నాకు అవసరం లేదనిపిస్తోంది. నీకెందుకు అనిపిస్తుంది? నాకు అమ్మకి మధ్యలోకి వస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఎప్పుడైతే ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలకి వేరే ఇంటి అమ్మాయిని బలి పశువుని చేసి తీసుకొచ్చారో అప్పుడే నాకు మీ మీదున్న కాస్త గౌరవం కూడా పోయింది. అన్నింటికి సిద్ధపడే ముందుకు వెళ్తున్నాను. నాకు చూడాలనుంది ఇంతకంటే మీరు ఇంకెంత దిగజారుతారా అని. అండ్ నౌ యు మే లీవ్. ఏంటి, నా ఆఫీస్ నుంచి నన్ను వెళ్ళమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? లేదే, డైరెక్ట్గానే చెప్పాను. ఆఫీస్ ఎవరిదన్నది ముఖ్యం కాదు. ఈ సీట్లో ఉండి ఎవరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారన్నదే ముఖ్యం. అందుకే నేను కూర్చొని మాట్లాడుతున్నాను, మీరు నించొని వింటున్నారు. సమాధానం సరిపోయిందా? ఇప్పుడు వెళ్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆఫీస్ ప్రాపర్టీ. మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. ఓకేనా మేడం?